హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే రొయ్యలు గుడ్లు కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా అయితే నేను గుడ్లని ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే రొయ్యలను క్లీన్ చేసుకొని కాస్త పసుపు, కాస్త సాల్టు, కాస్త కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, 4 లవంగా, 1 టమాటా వేసి ముద్ద పట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త పసుపు వేసి నేనైతే ఎగ్స్ మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయాక పక్కకు తీసుకొని బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ఇందాక మిక్సీ పట్టుకున్న ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మన గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్, రొయ్యలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.